పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 5వ తారీఖు పునీత అగత్తమ్మ గారి పండుగను తల్లి శ్రీ సభ కొనియాడుతూ ఉండగా తల్లి యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని ధ్యానించుదాం. కన్యక, వేద సాక్షి, నర్సులనబడు వేద సేవకుల, వైద్య సేవకుల పాలక పునీతురాలు. క్రీస్తు శకం 250 సంవత్సరంలో ఈమె జీవించి ఉన్నారు. క్రీస్తు అనగా క్రైస్తవ మతం తొలి సంవత్సరాల్లో భక్తులైన ఎంతోమంది స్త్రీలు తమ కన్యత్వాన్ని, పవిత్రతను క్రీస్తు విశ్వాసం కోసం కాపాడుకోవడానికి తమ ప్రాణాలను సైతం బలిపెట్టారు. ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా వారి ధైర్య సాహసాలు బహుశ్లాఘనీయమైనవి. అట్టుకోవలోనికి వచ్చినదే పునీత అగత్తమ్మ గారు కూడాను. ఈ ధైర్యానికి మూలం వారి బలమైన విశ్వాసమే. మన జీవితాల్లో కూడా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు క్రైస్తవ సిద్ధాంతాలకు, విశ్వాసానికి విరుద్ధంగా రాజీ పడాల్సిన శోధనల నుండి జయం సాధించాలి. ఇదే మన జీవన విధానంలో ఎంచుకునే యేసు శిలువ మార్గం మనకు సులువు అవుతుంది. వారి కాడి మనకు తేలిక కూడాను. సిసిలీ దేశంలోని కతానియా పట్టణంలో ఒక కలవారి ఎంట అగత్తమ్మ గారు క్రీస్తు శకం 3వ శతాబ్దంలో జన్మించారు. బాల్యం నుండి వీరు దేవునిపై దృఢ నమ్మకం కలిగి వారిని ప్రేమించి తనను తాను అర్పించుకున్నారు. బహుశా ఆ సమయంలో డేషియస్ చక్రవర్తి పరిపాలిస్తూ క్రైస్తవ పట్ల ద్వేషభావం కలిగి క్రైస్తవులను క్రూరంగా అణచివేస్తూ ఉండేవాడు. ఈ చక్రవర్తి గల వివిధ సలహాదారుల్లో క్వింటెయూస్ ఒకడు. అసమాన తెలివితేటలతో వ్యూహాలు తయారు చేస్తూ రాజ్యపాలనలో చక్రవర్తి మన్ననలందుకున్నాడు. పైగా అందగాడు కూడాను. ఇతడు ఎలాగైనా సుందరాంగి అయిన అగత్తమ్మను పెండ్లాడాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నాడు. తన మనస్సులోని మాటను అగత్తమ్మకు నిస్సంకోచంగా నమ్మకంతో వ్యక్తపరిచాడు. కానీ అగత్తమ్మ తాను కన్యమరియంబ గారి ఆదర్శంగా తీసుకుని దేవుని దాసిరాలుగా, ఒక పవిత్ర కన్యకగా దేవుని అర్పించుకున్నానని నమ్రతతో నచ్చజెప్ప చూసింది. అనుకోని సమాధానానికి క్వింటయూస్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. తన హోదాకే అవమానం అనుకున్నాడు. తన విద్యకు, అందచందాలకే అప్రతిష్టయని భావించాడు. మధ్యవర్తులతో మంతనాలాడాయి. క్వింటయూన్ పలు విధాలుగా ప్రలోభ పెట్టాడు. రాణిని చేయగలనన్నాడు. కానీ అగత్తమ్మ తిరస్కరించింది. అసలే క్రైస్తవులంటే గిట్టని చక్రవర్తికి అగత్తమ్మపై లేనిపోని చాడీలు యుక్తిగా వల్లించాడు. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్న శాసనాలను మరింత పదును పెట్టే నేర్పరితనము ఉపయోగించాడు. రాజు తలంచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్లు అగత్తమ్మ గారిని తన సేవకులతో నిర్బంధింపజేశాడు. పలు శరీర కష్టమైన హింసలను పెట్టాడు. ఇంకా చేయబోయే భయంకర హింసలను గూర్చి వాకున్నాడు. అగత్తమ్మ గారు ఏసే తన కాపరి, ఏసే తన ఊపిరి, వారిపైనే నమ్మకమంతా, వారికే తన సర్వస్వమంతా అని, ఈ నమ్మకంలో తన మరణం వరకు ఏ మార్పు ఉండదని గట్టిగా చెప్పింది. ఎలాంటి హింసలనైనా క్రీస్తు విశ్వాసం కోసం భరిస్తానంది. క్వింటయూన్ మరో మాసం గడువిస్తున్నానని మనసు మార్చుకుని తన దారికి రమ్మని బెదిరించి దూషించి వెళ్ళాడు. నెల రోజులు గడిచాయి. అగత్తమ్మ గారు ఎలాంటి ఆందోళన చెందక యేసుని ప్రార్థిస్తూ కాలం గడిపాడు. ప్రభువు కోసం మరణింప వేద సాక్షులైన అపోస్తులు తనకు ఆదర్శమని విశ్వసించారు. ఇంతలో వారు దేవుని వేడుకుంటూ, నా హృదయాన్ని ఎరిగిన దేవా, నన్ను సంపూర్ణంగా స్వాధీనపరచుకోండి.
నేను మీకు యోగ్యురాలనుగా ధైర్యంతో మీకోసం అర్పించుకున్న దానిగా ఆశీర్వదించి సైతాను దాని శోధనలకు లొంగకుండా ఊర్మి వరాన్ని వసగండి అని ప్రార్థించింది. ఇంతలో విషసర్పంలా బుసలు కొడుతూ క్వింటయ్యూన్ రానే వచ్చాడు. అగత్తమ్మ గారి జీవితంలో ఏ మార్పు చూడలేకపోయాడు. క్రీస్తే వెలుగు, యేసుక్రీస్తే రక్షణ, ఇది అందరూ విశ్వసించాలని ధైర్యంగా ప్రకటించింది. క్వింటయ్యూన్ కదం తొక్కాడు. తన సేవకులతో అగత్తమ్మ గారిని కొట్టించాడు. ఇనుప గోళ్లతో రక్కించాడు. ముఖ్యంగా వారి రొమ్ము భాగాల్ని భయంకరంగా ఆయుధాలతో గాయపరిప చేశాడు. ఇంకనైనా మారమని, ఆఖరి అవకాశమని నుడివి మురికి కోపంలా ఉన్న ఒక గదిలో బంధింప చేశాడు. అన్నపానీయాలు అందకుండా, వైద్య సంరక్షణ లేకుండా ఆజ్ఞాపించాడు. ఆ మురికి కూపంలో గాయాలతో దేవుని పిలుపు కోసం ప్రార్థనతో వేచి ఉన్న అగత్తమ్మ గారికి ప్రధాన అపోస్తలుడు, శ్రీసభ మొదటి పోపుగారైన పునీత పేతురు గారు దర్శనమై వారిని ఓదార్చి దీవించి స్వస్థపరిచారు. ఎలాంటి గాయాలు లేకుండా తిండి పెట్టుకున్న సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా అగుపిస్తున్న అగత్తమ్మ గారిని సేవకులు గుంజుకుని వెళ్ళి కామపిశాచం పట్టిన క్వింటయ్యూన్ ముందు నిలబెట్టారు. తన విశ్వాసాన్ని గాని, దేవునికి తనను అర్పించుకున్న దీక్షను గాని పరిత్యజించలేదని, తన స్థిర నిర్ణయమని కుండబద్దలు కొట్టినట్లు అగత్తమ్మ గారి నుండి వినిన వెంటనే క్వింటయ్యూస్ కరుడు కట్టిన రాతి గుండెతో వారిని వివస్త్రాన్ని గావించి కాలుతున్న నిప్పు మంటల్లో వేయమని కేకలు పెట్టాడు. సేవకులు అగత్తమ్మ గారిని అట్లే నిప్పు మంటల్లో వేసిన సమయంలో పెద్ద భూకంపం సంభవించింది. అక్కడున్న వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రభువా, సృష్టికర్తవైన మీరు నా బాల్యం నుండి నన్ను కాపాడారు. ఈ ప్రాపంచిక వాంఛల నుండి వేరు చేసి నన్ను మీరు స్వీకరించారు. నేను శ్రమలను అనుభవించేందుకు నాకు ఓర్పును ప్రసాదించారు. ప్రస్తుతం నా ఆత్మను గైకొనండి అని జపిస్తూ క్రీస్తు శకం 250 ఫిబ్రవరి 5వ తారీఖున అగత్తమ్మ గారు తుది శ్వాస విడిచారు. ఇదంతా సిసిలీ దేశంలోని కతానియా పట్టణంలోనే జరిగింది. పునీత అగత్తమ్మ గారి కాలిన భౌతిక గాయాన్ని క్రైస్తవులంతా కలిసి స్వాధీనపరుచుకున్నారు. వారి ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తూ అంతిమయాత్రలో భక్తితో పాల్గొన్నారు. శవాన్ని పూడ్చివేసిన తర్వాత అందరూ ఇండ్లకు వెళ్ళబోతున్న సమయంలో ఒక వింత సంఘటన జరిగింది. దగదగ మెరిసే గుర్రాలు సమాధి వైపు రావడం వారు చూశారు. ఆ గుర్రాలపై విలువైన వస్త్రములను ధరించిన యువకులు కూర్చుని ఉన్నారు. గుర్రాలని సమాధి దగ్గరకు వచ్చాయి. ఒక యువకుడు గుర్రం మీద నుండి దిగివచ్చి అగత్తమ్మ గారి సమాధిపై చలువరాతి పలక ఉంచి పిమ్మట వారంతా వెనుదిరిగి వెళ్ళిపోయారు. సమాధి దగ్గరలో ఉన్న క్రైస్తవులంతా ఆ రాతి పలకాన్ని తిలకించారు. దానిపై అగత్త తన బాధలు, ప్రార్థనల ద్వారా సిసిలీ ద్వీపానికి శాంతిని, రక్షణను సంపాదించింది అని లిఖింపబడి ఉంది. దాని అర్థం అప్పటికి వారికి అర్థం కాలేదు. అయితే ఆ రాతి పలక పాడైపోకుండా భద్రంగా ఉండేలా అగత్త గారు వాడిన ముసుగు వస్త్రాన్ని దానిపై కప్పారు. ఆ గుర్రాలపై వచ్చిన వారు పునీత అగత్త గారి రక్షణ దూతలై ఉంటారని ప్రజలంతా అనుకుంటూ ఇండ్లకు వెళ్ళిపోయారు. ఈ వింత విషయం తెలిసిన పట్టణ ప్రజలు, క్రైస్తవులు, యూదులు, ఇతర మతస్థులు గవర్నరుకు, రాజుకు వ్యతిరేకంగా మారిపోయారు. ఇంతలో గవర్నరుకు దురాశ కలిగింది. గొప్ప ధనవంతురాలైన అగత్త చనిపోయింది. వారి తల్లిదండ్రులను తానెప్పుడో వధించాడు. కాన వారింట్లో ఉన్న విలువైన మంచి వస్తువుల్ని హస్తగతం చేసుకోవాలని గుర్రం ఎక్కి గబగబా
కొండ దగ్గరలో ఉన్న అగత్తమ్మ గారి ఇంటికి బయలుదేరాడు. పరుగెడుతున్న ఆ గుర్రం ఒకచోట జారి చతికిలపడింది. ఆ ఊదుటకు బలంగా తల నేలకు గుద్దుకొని మెడ విరిగి గవర్నరు దుర్మరణం పాలయ్యాడు. సిసిలీలో యత్న అనే అగ్నిపర్వతం ఉంది. ఆ పర్వతం నుండి నిప్పులు బయలుదేరి రాళ్ళన్నీ కరిగి లావాద్రవం పట్టణ అడుగు భాగాల్లో ప్రవహిస్తుంది. ఎర్రని మంటలు పట్టణాన్ని ఆవరించాయి. పర్వతం లోపల భూమి కదులుతూ ఉరుము లాంటి శబ్దాలు వినిపించాయి. పట్టణ ప్రజలంతా భయంతో గజగజ వణికిపోతూ ఉన్నారు. ఏమీ తోచక ఏడుస్తూ కేకలు వేస్తున్నారు. అంతలో ఒకతనికి ఒక మంచి ఆలోచన తట్టింది. ఆ రోజు అనగా ఫిబ్రవరి 5వ తేదీన అగత్త చనిపోయి సరిగ్గా సంవత్సరం అయ్యిందని జ్ఞాపకం చేశాడు. వెంటనే కొంతమంది ఆయమ్మగారి సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి రాతి పలకపై ఉన్న అగత్త గారి ముసుగు వస్త్రాన్ని ఒక పొడగాటి కర్రకు చివరన జెండాలా కట్టారు. ఆ జెండాను మోసుకుంటూ మంటలకు ఎదురుగా వెళ్ళారు. వెళ్ళిన కొలది మంటలు వెనుకకు వెళ్ళినాయి. పర్వతం దగ్గరకు చేరుకోగానే మంటలు ఆరిపోయాయి. భూకంపం, ఉరుములు ఆగిపోయి పర్వతం శాంతించింది. అగత్తమ్మ గారి సమాధిపై గల రాతి పలక మీద వ్రాయబడిన వాక్యాన్ని అర్థం వారికి అప్పుడే తెలిసింది. అప్పటి నుండి యత్న పర్వతం మండినప్పుడల్లా, భూమి కంపించినప్పుడల్లా ప్రజలంతా అగత్తమ్మ గారి ముసుగు వస్త్రం వద్ద వందనం చేసి ప్రార్థించినచో అవి తగ్గిపోయాయి. ఈ అద్భుతం ప్రపంచానికి అంతు చిక్కని విషయమైంది. శ్రీసభ ఆనాటి నుండి కూడా పునీత అగత్తమ్మ గారి పేరును పూజాధికాల్లో ఉచ్చరిస్తూ కొనియాడుతూ వస్తుంది. అగత్త అనే గ్రీకు పదంకు ఉత్తమ, కరుణ, దయ అని అర్థం. ధ్యానాంశం: యేసుక్రీస్తువా, సర్వానికి ప్రభువా, మీకు నా హృదయం తెలుసు, నా అవసరాలు తెలుసు. నన్ను బొత్తిగా నీకే వశపరుచుకున్నాను. నేను మీ యొక్క గొరియను. సాతానును జయింప శక్తిని, వరాన్ని నాకు అనుగ్రహించండి. పునీత అగత. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క వాక్యాన్ని మనందరం ఎంతో శ్రద్ధగా ధ్యానించి ఉండగా పునీత అగత్తమ్మ గారి మధ్యస్థ ప్రార్థన జీవితం ద్వారా పుణ్యమైన, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి దయగల దేవుడు మనకందరికీ శక్తిని, బలాన్ని వసగుదురుగాక. ఆమేన్. పునీత అగత్తమ్మ గారు మా కొరకు ప్రార్థించండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.